ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూన్ 12. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. దేవుని స్వరమును విని సౌలు పౌలుగా మార్చబడెను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు దమస్కునకు పోవు మార్గంలో ఒక వెలుగును చూచెను. అది సూర్యకాంతి కాదు గాని దైవ వెలుగు. సౌలు ఆ వెలుగును చూచినప్పుడు నేలను పడెను. సౌలు తన కండ్లతో ఆ వెలుగును చూచినట్లు మీరు అట్టి వెలుగును మీ కన్నులతో చూడకపోవచ్చును, కానీ కనబడని రీతిగా అదే దైవిక వెలుగు మనలో ప్రవేశించి మనలను మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. మన అంతరంగ పరిస్థితిని బయలుపరచుటకు ఆయన దైవిక వెలుగై ఉన్నాడు. బహిరంగముగా కనబడని పాపములన్నీ దైవిక వెలుగులో బయలుపరచబడును. బాహ్యముగా ఏ వెలుగును నేను చూడకపోయినప్పటికీ ఈ వెలుగు నాలోనికి ప్రవేశించి నా నిజస్థితిని బయలుపరచెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3లో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను చిన్న మాటను చదివినప్పుడు నా కన్నులు తెరవబడెను. నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు నా చెవులలో ప్రతిధ్వనించెను. అప్పుడు నేను, అట్లైన ప్రభువా, నేను పాపిని, దేవదోషకుడను, నేను 1919వ సంవత్సరంలో బైబిలును చింపినవాడను అని ఒప్పుకొంటిని. నేను మోకరించి తిని, మరియు నేను సంపూర్ణముగా మరిచిపోయిన గత పాపములన్నింటినీ చూడగలిగితిని. సౌలుకు కూడా ఇదే విధముగా జరిగెను. అతడు తన స్వంత జ్ఞానముతో దేవుని వెంబడించుచుండెను. తన అంతరంగ పరిస్థితిని తాను గ్రహించినవాడు కాడు. కానీ దైవ వెలుగు తనలో ప్రవేశించినప్పుడు నా శరీరం నందు ఏ మంచిదియూ లేదని అంగలార్చెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, నీవు తెలియక నా పనికి హాని కలిగించుచున్నావని క్లుప్తముగా చెప్పెను. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మనము దేవుని పనికిని మనకును ఎంత హాని కలగజేయుచున్నామో ఎరుగగలము. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మన నిజస్థితి బయలుపరచబడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్.